అత్యంత ప్రియమైనటువంటి దేవుని ప్రజలైన మీ అందరికీ లోకరక్షకుడు యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైనటువంటి నామములో నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఈరోజు దేవుడు తన వాగ్దానంతోటి మనలను బలపరచి నడిపించడానికి ఈరోజు సిద్ధపరిచిన వాగ్దానం ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 19వ వాక్యం. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు. ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించిన విషయములలోనూ నీవే అధిక శక్తి సంపన్నుడవు. ఆయన చెబుతున్న మాట ఈరోజు మనతోటి, మన గురించి ఆయన ఆలోచిస్తున్న ఆలోచనలు బహుశ్రేష్టమైనవి. అందుకే కీర్తనకారుడు అంటాడు, మన ఎడల ఆయనకున్న తలంపులు బహువిస్తారములు, అవి ఎంతో ఘనమైనవి. ఆ ఘనమైన తలంపులు, ఆ ఘనమైనటువంటి క్రియలు మన జీవితంలో నెరవేర్చబడాలి అనంటే కీర్తనలో ఈ విధంగా వ్రాయబడింది. 19వ కీర్తనలో ఆయన వాక్యాన్ని ధ్యానించటం ద్వారా, ఆయన మాటలు వినడం ద్వారా, ఆ మాటల ప్రకారము జీవితాన్ని ముందుకు కొనసాగించటం ద్వారా ఆ మాటలు, ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. అసలు దేవుని మాట ఎంత శ్రేష్టమైనదో, ఎంత గొప్పదో ఒక మాటలో నేను మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము 19వ కీర్తన 7వ వాక్యం నుంచి ఈ విధంగా వ్రాయబడింది. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. ఆయనకు నీ పట్ల ఉన్న ఆలోచన బహు గొప్పది. నీ ప్రాణాన్ని పట్ల ఆయనకున్న ఆలోచన ఇది. మరి ఆయనకున్న ఆలోచన నెరవేర్చబడి నీ ప్రాణము తెప్పరిల్ల చేయబడాలి అని అంటే, నీవేదో అక్కడక్కడ కూర్చుని ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటే నీ ప్రాణము తెప్పరిల్ల రాదు, నీకు మనసుకు నెమ్మది కలుగదు. ఏం చేస్తే ఆయనకు నీ పట్ల ఉన్న ఆలోచన నెరవేర్చబడుతుంది అని అంటే, ఆయన నియమించినటువంటి నిబంధన ధర్మశాస్త్రము యథార్థమైనది, దానిని ధ్యానిస్తూ ఉండాలి. అందుకే దావీదు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడైనటువంటి వాడి ప్రాణము తెప్పరిల్ల చేయబడుతుంది. అది నీ విషయంలో ఆయనకున్న ఆలోచన ఘనమైనది. ముందుగా నువ్వు ప్రాణంతో ఉంటే కదా ఏదైనా చేయగలం మనం, అంతే కదండి. మనం జీవించి ఉన్నాం కనుకనే మాట్లాడగలుగుతున్నాం, మనము బ్రతికి ఉన్నాము కనుకనే మనము ఇంటిలో ఉండగలుగుతున్నాం, మన కుటుంబంతో కలిసి ఉండగలుగుతున్నాం. ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబాన్ని కొరకు ఏమైనా చేయగలం. మన ప్రాణానికి నెమ్మది కావాలి అనంటే
ఆయనకున్న ఆలోచన మన పట్ల, ముందు నీ ప్రాణానికి నెమ్మది కావాలి, నీవు ఆరోగ్యవంతుడిగా ఉండాలి, నీవు బలమైన వాడిగా ఉండాలి అనంటే దివారాత్రులు దేవుని వాక్యాన్ని చదువుతూ ఆ మాటల ప్రకారము ఆనందిస్తూ నీ జీవితాన్ని గడిపితే నీ ప్రాణానికి నెమ్మది కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంతేకాదు ఆయన క్రియలు జరిగించే విషయంలో కూడా శక్తి సంపన్నుడు. క్రియలు జరిగించే విషయంలో కూడా శక్తి సంపన్నుడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఎటువంటి క్రియలు జరిగిస్తాడో తెలుసా నీ జీవితంలో? ఈరోజు నీవెప్పుడు కని విని ఎరుగని ఆత్మకార్యాలు, సంతోషకరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యక్రియలు నీ జీవితంలో ఆయన జరిగించడానికి ఈరోజు ఆలోచిస్తూ ఉన్నాడు. నీవు ఈ వాక్యాన్ని చూస్తున్నావు, ఈ వాక్యం వింటున్నావు, దేవుని మాటలు ఆలోచిస్తున్నావు. ఎప్పుడైతే దేవుని మాటలు నీవు ఆలోచించటం ప్రారంభించావో ఆనాడే నా ప్రభువుకి నీ పట్ల ఉన్న ప్రతి ప్రణాళికలు నెరవేర్చడానికి ఆయన నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఏమని ఆలోచిస్తున్నాడంటే, నీ పట్ల నీకు దాచి ఉంచిన ప్రతి మేలు నీవు అనుభవించాలి అనేటువంటి ఆలోచన కలిగి క్రియారూపము దాల్చడానికి ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు. ఆయన నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఆ క్రియలు ఎట్లా ఉంటాయంటే దేవుని వాక్యంలోనే చూద్దామండి. ఒకసారి కిందకు చూసుకుంటూ వస్తే దేవుని వాక్యంలో కీర్తన 19వ కీర్తన 8వ వాక్యంలో, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరుచును. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే ఆయనకున్న ఆలోచన ఏంటంటే, నీ హృదయము సంతోషంతో నిండాలి, నీ హృదయము ఆనందం చేత ఉండాలి, నీ హృదయము తృప్తిపరచబడాలి. అందుకని అంటున్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఎస్, నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే, నీవు హృదయ శుద్ధి కలిగి ఉంటే నువ్వు సంతోషిస్తావు. ఎప్పుడు నీ హృదయ శుద్ధి కలిగి ఉంటావు, ఎప్పుడు నీవు అట్లా ఉంటావంటే ప్రతి నిత్యము దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవుని వాక్య ప్రకారము, దేవుని మాటల ప్రకారము మనకు ముందుకు కొనసాగితే, అందుకే ఆయన అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది మీకు అనుగ్రహించబడును. అది నీవు ఆశించిన దాని చేత, నీవు కోరుకున్న దాని చేత నీ జీవితము ఈ భూలోకములో ఒక సంతోషముగా ఉండడానికి ఒక ప్రణాళిక దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రణాళిక నీ పట్ల నెరవేర్చబడాలి అని అంటే గనక ఆ వాక్య ప్రకారము, ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ మాటలు నువ్వు నిలబడి ఉంటేనే నీవు సంతోషిస్తావు. ఆ వాక్యం ఏం చేస్తుందంటే నీ ప్రాణానికి నెమ్మది కలిగిస్తుంది. ఆ వాక్యమే నీ హృదయమును సంతోషపరుస్తుంది. ఆ వాక్యమే నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది. ఆ వాక్యమే నీకు లాభము చేకూరుస్తూ ఉంది. ఇటువంటి ఆలోచన కలిగిన దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీ పట్ల, నా పట్ల, నీ కుటుంబం పట్ల ఆయనకు ఆలోచన విషయంలో ఆయనే గొప్పవాడు. నీ గురించి నీవు ఆలోచిస్తుంటావే నువ్వు ఇలా ఉండాలని, అది గొప్ప కాదు. నీవు ఉన్నతమైన వాడిగా ఉండాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. నీవు గొప్ప గొప్ప కార్యాల చేత, క్రియల చేత సంతృప్తి చెందాలి అని ఆయన క్రియలు చేయడానికి నీ పక్షాన ఆయన క్రియారూపము దాల్చడానికి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. అటువంటి క్రియలు, అటువంటి సంతోషకరమైనటువంటి ఆశీర్వాదంతో కూడిన ప్రతి ఆశీర్వాదాలు ఈరోజు నా దేవుడు నీ కుటుంబంలో అనుగ్రహించునుగాక.
ఆమెన్. ఈరోజు ఆయన చేసిన ప్రతి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడును గాక. కండ్లు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అమూల్యమైన కృపచేత ఇంతవరకు మాతో మాట్లాడావు. ఈ డిసెంబర్ మాసంలో ఈ 4వ రోజున మాతో నువ్వు చేసిన వాగ్దానం మా పట్ల నీ ఆలోచనలు ఘనమైనవని, క్రియల విషయంలో నీవే శక్తి సంపన్నుడవని మాతో మాట్లాడిన దేవుడవు తండ్రి. మా పక్షాన నీవు కలిగిన ప్రతి తలంపులు నెరవేర్చడానికి, అట్టి అర్హత సంపాదించుకోవటానికి, నీ కృపకు మేము పాత్రులు మగడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. మా కుటుంబాలను దీవించండి. ఎందరైతే ఈ మాటలు విన్నారో, ఎందరైతే ఈ మాటల ప్రకారం వారి జీవితాన్ని కొనసాగించడానికి ఇష్టపడుతున్నారో వారందరి జీవితాలు కూడా ప్రభువా ఒక దీవెనకరంగా మార్చి, ఆశీర్వాదకరంగా మార్చి, వారి ప్రాణమును తెప్రల్లజేసి, వారి జీవితానికి నెమ్మది కలిగింపచేసి, వారి హృదయానికి సంతోషము కలిగింపచేసి, వాక్యము ద్వారా కలిగేటువంటి ప్రతి ఆశీర్వాదంతో కూడిన ప్రతి లాభమును వారికి చేకూర్చి పెట్టమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమెన్.